హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో అలసందల చాట్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను వాటర్లో. ఇప్పుడు దాదాపు ఒక 5 అవర్స్ తర్వాత చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించే ముందే కుక్కర్లో అలసందలు వేసి తగినన్ని నీళ్ళు వేసి అందులో సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అనేది మీ ఇష్టం అన్నమాట. అంటే మీ ఇష్టం అంటే మరీ ఎక్కువ వేయొద్దండి. ఒక 2 గ్లాసులు వేసాను వాటర్. సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడం అండి. పెట్టేసినాక మంచిగా ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ వద్దు, 2 విజిల్స్. ఇంకా మీకు మెత్తగా కావాలంటే కొంతమందికి నమలలేము అని అనేవాళ్ళు ఒక 4 విజిల్స్ పెట్టుకోవచ్చు. 2 విజిల్స్ ఆల్మోస్ట్ చాలు. అయిపోయిన తర్వాత దించేసి స్టవ్ మీద పెట్టేసి దానికి చాట్కి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగిస్తున్నాను. వెలిగించేసి జస్ట్ ఒక 5 or 10 మినిట్స్లో మనకి అలసంద చాట్ అనేది, ఇది ఎండాకాలంలో బాడీకి కూల్ అనేది ఇస్తుందండి. ఓకే, ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. మా ఇంట్లో ఏవో అలా చిన్న చిన్న ఐటమ్స్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చి రాని వంటలు అంటే ఇట్లా స్పూన్తో చూసుకోవచ్చండి. మనం 2 విజిల్స్లో మెత్తగా ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. ఒక స్పూన్తో తీసి ప్రెస్ చేస్తే మీకే అర్థమవుతుంది రెడీ అయిందా లేదని. కుక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ పెట్టి ఇంకో విజిల్ వచ్చే వరకైనా పెట్టుకోవచ్చు. నాకు బాగా కుక్ అయిపోయింది కాబట్టి నేను చేశాను. కడాయి పెట్టేసి దానికి సంబంధించిన చాట్ ప్రిపేర్ చేశాను నేను. అంటే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచి దాంట్లో మరీ ఎక్కువ హీట్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ మాడకూడదు అనమాట. కొంచెం పచ్చివాసన అనేది పోయే వరకు వేయించి స్పూన్ తీసుకొని మనం పెట్టుకుంటూ ఉండాలి. తక్కువ మంట, ఎక్కువ మంటలాగా చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఎక్కువ మంట పెట్టినా అవి కాలిపోతాయి. ఆనియన్స్ అనేవి టేస్ట్ ఉండదు మనకి అలసందల చాట్లో. పచ్చిగా ఆనియన్స్ కూడా మనం వేసుకోవద్దు. దాంట్లోనే ఆ ఆనియన్స్కి, పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ అనేది మనం వేయాలి. ఆల్రెడీ మనం అలసందల్లో వాటర్ వేసి ఉడకబెట్టేటప్పుడే దానికి సంబంధించి ఒక టేబుల్ స్పూన్ వేసేసాము. ఈ ఆనియన్స్కి సంబంధించి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనే సాల్ట్ అనేది ఇక్కడ వేసాము. వేసేసి అట్లనే కాసేపు ఒక 5 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు ఎక్కువగా అదే కాల్చకూడదండి. అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే దించేస్తే ఆ వేడికి సరిపోతుంది చాట్ అనేది. ఇలా చేయాలి. చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న అలసందలు ఉంటాయి కదా, అవి ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసి ఆ వాటర్ అనేది పోయే వరకు ఉంచాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు అనేవి డ్రై రోస్ట్, అంటే మరీ డ్రై రోస్ట్ కాదు, పచ్చివాసన అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ జల్లెళ్ళు ఇవి వాటర్ అనేవి పోయేటట్టు పెట్టుకున్నాం కదా, అలసంద చేసి దీంట్లో వేసి, ఎందుకంటే ఆ అలసందలు కొంచెం వేడి తగ్గి ఉంటుంది కాబట్టి దీంట్లో వేస్తే మళ్ళీ అవి కూడా కొంచెం హీట్ అవుతాయి. అప్పుడు మంచిగా చాట్ అనేది బాగుంటుంది. దానికి కూడా కొంచెం ఆయిల్ తగిలి ఈ ఆనియన్ స్మెల్ అవన్నీ కలిపెడుతుంటాం కదా, బాగా ఈవినింగ్ స్నాక్.